హాయ్ అండి, సింపుల్ మిర్రర్ వర్క్ డిజైన్ చూపిస్తాను. ఇదైతే బ్లౌజ్ వర్క్. రేక్ మిర్రర్స్ తీసుకున్నాను, అంటే ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట. ఇవి ఎటు నుంచి చూసినా 4mm ఉంటుంది, అంటే 4mm మిర్రర్స్ అంటే ఇస్తారు. ఈ మిర్రర్ని బేస్ చేసుకుని రౌండ్ సర్కిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే అవుట్లైన్ కుట్టుకోవాలి. అవుట్లైన్ కుట్టుకోవడానికి సిల్క్ దారం 4 వరుసలు ఎక్కించుకున్నాను. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. 4 వరుసలు వదిలేసుకుని 4 వరుసలు ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవుట్లైన్ అయితే స్టార్ట్ చేశాను అన్నాను కదా. దీన్ని అయితే బేసిక్ స్టిచ్ గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. అది కూడా లూజ్గా కుట్టుకోవాలండి, టైట్గా కుట్టుకూడదు. మిర్రర్ని లోపల పెట్టేటప్పుడు ఈజీగా ఉండదు అనమాట టైట్ కుట్టడం వల్ల. ఇదిగోండి, మిర్రర్కి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేశాను అనమాట. ఈ మిర్రర్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గొలుసు కుట్టులో అంటే లోపల లైన్ ఉంటుంది కదా, ఈ లోపల లైన్లో నుంచి లింక్ చేసుకుంటూ ప్రతి లైన్లో నుంచి రావాలన్నమాట. మరి దగ్గరికి లాగేసేయకూడదు. ఇప్పుడు గొలుసు కుట్టు 2 లైన్స్ లాగా ఉంటుంది కదా, బయట వైపు ఒక లైను, లోపల వైపు ఒక లైన్ లాగా ఉంటుంది. అంటే రౌండ్ సర్కిల్ వేసినప్పుడు లోపల లైన్ నుంచి మాత్రమే తీసుకోవాలి, బయట లైన్ వదిలేసేయాలన్నమాట. ఈ లింక్ చేసేటప్పుడు చాలా లూజ్గా చేసుకోవాలి, మళ్ళీ మిర్రర్ పట్టదు. అంటే కుట్టేటప్పుడు అంటే దగ్గరికి లాగకుండా లూజ్గా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మిర్రర్ని పెట్టేసాం కదండి, ఈ థ్రెడ్ అంతా పైకి వచ్చే విధంగా నీడిల్తో పైకి ఇలా లాక్కున్నట్లయితే ఈజీగానే వచ్చేస్తుంది. పూర్తిగా పెట్టిన తర్వాత మాత్రమే ఈ దారం పెట్టి లాక్కోవాలి. ఇంకొక లైన్ వేసుకున్నామంటే టైట్గా ఉంటుంది. అంటే సేమ్ ముందు ఎలా వేసామో అలానే వేసుకోవాలన్నమాట. సేమ్ లోపల లైన్లోంచి మళ్ళీ ఇంకొక వరుస లాగేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది. ఇంక మిర్రర్ అనేది బయటకు అస్సలు రాదనమాట. ఇదే కాదండి, అంటే మిర్రర్ వర్క్స్లోనే కాదు, ఇటువంటి చాలా డిజైన్స్ థ్రెడ్ వర్క్స్లో కూడా ఉన్నాయి. బీడ్స్ వర్క్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. బిగినర్స్ ఈజీగా అర్థమయ్యేలాగా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి మీరు కనుక కొత్తగా వస్తే. ఇలా సెకండ్ సర్కిల్ కూడా కంప్లీట్ చేస్తాం కదా. ఇప్పుడు మిర్రర్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి, బయటకు అస్సలు రాదు. ఒక పక్క నుంచి నీడిల్ కింద దింపేసుకోవాలి. బ్యాక్ సైడు ఒకసారి ముడి వేసేసాను, దారం అయితే కట్ చేయలేదు. ఇప్పుడు ఈ మిర్రర్ని బేస్ చేసుకుని డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. సింపుల్ డిజైన్స్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. డిజైన్స్ అన్నీ కూడా లైన్స్ లాగా వేసాను చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మిర్రర్కి కుట్టిన దారం కట్ చేయలేదని చెప్పాను కదా, అదే దారంతో కుడుతున్నాను. అదే 4 వరుసల దారంతో కుడుతున్నాను అనమాట. ఇందులో దారం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డబల్ కలర్ వేయాలనుకుంటే, సింగిల్ కలరే కాబట్టి నేను ఇదే దారం వేస్తున్నాను. ఒకటే లెంగ్త్ కాకుండా షార్ట్గా వేసుకుంటూ వచ్చాను కదా, ఈ లైన్స్ అన్ని కుట్టుకుంటూ రావాలి. ఇది లాంగ్ లేజీ డేజీ స్టిచ్ అనమాట. చాలా నీట్గా కనిపిస్తుంది వర్క్. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అందంగా ఉంటుంది. వర్క్ చూపిస్తాను లాస్ట్లో. ఇదిగోండి, ఇలాగా సింపుల్గా మిర్రర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇలా కంటిన్యూగా నెక్ పార్ట్ మొత్తం వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే సర్కిల్ వేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. అంటే మిర్రర్ కుట్టుకున్న తర్వాత వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. నేను నార్మల్గా వేసి చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.